तत्सर्वं श्रोतुमिच्छामि कथयस्व महाफलये उपानन्दमेव नैमिषारण्यंलो शौनकादि महाराजुలు దీర్ఘచతుర మహాయాగం చేయుచు సాయంకాలమున కూర్చుని ఉండి విష్ణు సంబోధులైన సూత మహర్షి గాంచి ఓ ప్రశ్న వేసి మధ్యలోకంలో వారు అనేకమైన పాపకర్మలు చేస్తున్నారు. వాడి వలన పుణ్యం నశించి పాపములు ప్రబలి తిండి గుడ్డలు లేక రోగ బాధలకు దరిద్రులు అనుభవించున్నారు. వారికి ఏదైనా ఉపాయం పెడుతున్నారు. సూత మహర్షి కరుణ మూసి జరుగుతున్నది ఈ విధంగా చెబుతున్నారు. బ్రహ్మదేవుడు నారదపుత్రుడైన నారద మహర్షి 14 ఘోరంలో 3లో నారాయణ నామములు జపిస్తూ మానవులకు చూడగా మన పుణ్యకార్యాలు పాపంలోనే అనేక బాధలు అనుభవించున్నారు. ఆ మానవులు తడిపోయే నుంచి వైకుంఠం వెళ్ళి ఓ గరదా నిర్మాణ నారాయణ ఏ సర్వాన్ని భక్తులు ఏ చోటు ఆ ఓ శ్రీహరి నీ దర్శన భాగ్యంలో నన్ను కృతార్థుణ్ణి చేసి స్తోత్రం చేసును. వెంటనే విష్ణుదేవుడు నారద మహర్షి ప్రత్యక్షమైన తెల్లని కాంతితో 4 వస్త్రములందు మహానుభావ ఈ వ్రతములు ఎప్పుడు ఏ పేరు ఆచరించడం సర్వేసుకోవడం మాఘమాసంలో కానీ కార్తీక మాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ప్రతి ఏకాదశి పౌర్ణమి కానీ శుభకార్యం చేయనప్పుడు కానీ దరిద్రము రోగములు నొప్పులు రుణబాధలు మనస్సు విచారం వెళ్ళింది కానీ సత్యనారాయణ వ్రతం చేసిన జయము పొందగలరు. ఎప్పుడెప్పుడు భక్తి చూస్తారు భక్తి రుద్రులను చెప్పగా ఓ మహానుభావ ఈ వ్రతం కావలసిన సామాగ్రి ఏ విధిలో ఇష్టపడిగా భగవాన్ పలుకుతున్నాడు. నా వ్రతం ఆచరించువాడు సూర్యోదయం ముందే నిద్రమైన కులవరుడు ఈ వ్రతం చేసిన సంకల్పం చేసి కాలకృత్యం తీసుకుని చాలా సంధ్యావంతరం చేవుల్లో గురుధ్యానం చేసి కులదేవులను పూజించి అంగడి వీధికి వెళ్ళి పూజా సామాగ్రి 2 పళ్ళు కొబ్బరికాయలు తమలపాకులు ఖర్జూరాలు గోధుమ రవ్వ చక్కెర ఆవు పాలు పెరుగు ఆవు నెయ్యి తేనె సారపప్పు కిస్మిస్ ఏలకులు జీడిపప్పు పిస్తాకులు నానాలు పుష్పాలు తులసి దళాలు మొదలైన వస్తువులు అతిథులు అభ్యాగతులు ఆచార్యులుగా పురోహితులు నిబంధనలకు సగౌరవంగా తన ఇంటికి దూడకులు వచ్చి పూజ చేయడం స్థలంకి ఆవు పేరుతో నడిపించి పంచమల్లి ముగ్గురు పీఠమున తెల్లని గుడ్డపరిచి 5 పావుల బియ్యముతో స్థండలో వేసి గణపతి నవగ్రహంలో అష్టదిక్పాలకుల పంచలోక పాలకుల బ్రహ్మ సరస్వతి లక్ష్మీ విష్ణు గౌరీ శంకరులు మంట మంగళ దేవతలు పూజించవలను తదుపరి మధ్యన కలశం పెట్టి పైన టెంకాయించవలను దానిలో కూడా కొబ్బరి కొడుకులో పశువు ముందులో చేసిన గౌరీదేవిని పెట్టి సత్యదేవిని పంచామృతంతో స్నానం చేయించి మంటకు ప్రస్తావించి పూజించవడంలో కథ శ్రవణం ప్రారంభమైనటువంటి భక్తి సుందరతో వినవలను ఆశిస్సులు పొందవలను తీర్థ ప్రసాదం స్వీకరించవలను రాత్రంతా జాగ్రత్త తీసుకుని ఉదయాన్నే కాలకృతి తీసుకుని బ్రాహ్మణికి మంటపాలను దానం ఇవ్వవలను. ఈ ప్రకారం చేసిన ఇష్టకార్మికం పొందగలుగుతూ ఓ మహానుభావ ఈ వ్రతం కావాల్సిన సామాగ్రి కొన్ని లభించవచ్చో వ్రతం మారుకోవడం వలన లేక చేతుడిను శ్రీ భగవాన్ పలుచున్నాడు. గోధుమ రవ్వ లేనిచో బియ్యం పిండి అయిన సరే చక్కెర లేనిచో బెల్లమైన సరే నాకు ముఖ్యంగా భక్తి శ్రద్ధలే కావాలను. అలాంటి సమయంలో 4 పుష్పాలు పురుషులు చాలను నారదుల వారిని శుక్ల వారితో ఇప్పుడు వారు చూడటాది మహామునులకు బోధించి ఇది శ్రీ స్కాందపురాణే దేవాఖండే సత్యనారాయణ కథాయాం ప్రథమోధ్యాయ సమాప్తః. బోలో సత్యనారాయణ భగవానికి నమస్కారం తీసుకోండి. బాజా नमो व्रातपतये नमो प्रमदपतये नमस्ते स्तुलंबोदर एकदंत विघ्न विनाशने श्रीवरदमूर्तये आनंद कर्पूर मंगल लीलाधनांतरम
शुद्ध आचमनीयं समर्पयामि रमा सहित सत्यनारायण स्वामी नमः बल्लामी नक्षत्रलो पूर्वोंडी ब्राह्मण परुచున్నాడు ఆత్మహత్య మహాపాపము కష్టజోను నుంచిన మానవ ధర్మము సంసార భారము భగవానుని తన కర్తవ్యములుక శ్రమించి కష్టపడిన వారికి తిండి కరుణదు ఈ రమా సహిత సత్యనారాయణ వ్రతము కలదు ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో పూజించిన కామ్యమునుంది అంత్యకాలంలో వైకుంఠం చేరడం చెప్పును తన ఉపాయం చెప్పి మాయమైనను ఆయనే ప్రమాదం వహించి ఇంటికి చేరి భార్యతో అంటున్నాడా రేపు మనకు భిక్షాటనలో వచ్చిన పదార్థాన్ని తీసుకుని మనకు సత్యనారాయణ వ్రతం చేద్దాము అని తలంచి వారిద్దరు కూడా రాత్రంతా జాగరణ చేసుకుని ఉదయం లేచి కాలకృత్యం తీసుకుని దేవా భిక్షాటనకు వెళ్ళొచ్చున్నాను భిక్షం ఇప్పించే భారం నీది అని నమస్కరించి పట్టణం బయలుదేరను ప్రతి వారు వ్రతం కావలసిన పూజా సామాగ్రి ఇచ్చి బాధానందంతో ఇంటికి వచ్చి ఆ బ్రాహ్మణుడు బంధుమిత్రాలు కూడా సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాడ ఇలా బ్రాహ్మణుడు వ్రతం చేసుకోగానే తనకు ధనధాన్య కనక వాహనాలను కూడా అందినాయట ఆ బ్రాహ్మణుడు సంతోషంగా ఉండి ప్రతి మాసంలో ఏకాదశి యందు పూర్ణమ యందు వ్రతం చేస్తూ ఉండగా ఒక రోజున ఆ పట్టణంలో బారాబాహుడను కట్టలనేవాడు దాహంలో బ్రాహ్మణి నరులపై కట్టెలమో నింపి లోనికి వచ్చి చూచును పూజావ్రతం దేవుడు చూసి నీళ్లు కావాలని కోరుతుంది వ్రత భంగం చెందినవాడు తలంచి చేతులు జోడించి కూర్చుండెను స్వామి వాడి మరువిని ఆకలి దప్పిన మార్పును బ్రాహ్మణుడు తీర్థమించుగాగా ఓ భూసురా నిన్న ఉన్న చూడగా దరిద్రంతో బాధపడి చూసి నేడు చూడ సుఖ సంపన్నమైతివి దేని వలన సంపాదించదుమో విరగోరుదును ఓ కట్టెలమ్మే వాడా ఇదంతయువా భగవానుని అనుగ్రహం చే లభించినది ప్రాణత్యాగం వెళ్ళగా ముసలి బ్రాహ్మణుడు భిక్షమెత్తి సత్యనారాయణ వ్రతం చేయమని చెప్పి మాయమయ్యను ఆ ప్రకారమే భిక్షాటనలో కావలసిన సామాగ్రి లభించను అడ్డి ద్రవ్యంతో వ్రతం చేసుకుని ఆ స్వామి మహిమచే నేడు ఇంత కలిగి చెప్పగా అప్పుడా కట్టెలమ్మేవాడు అంటున్నాడా అయ్యా నేను కూడా ఈ కట్టెలమ్మిన పైనతో సత్యనారాయణ వ్రతం చేసుకుంటాను అని తలంచి ఆ బ్రాహ్మణుడు ఇచ్చిన తీర్థ ప్రసాదాన్ని తీసుకుని ఇంటికి చేరి భార్యకు తీర్థ ప్రసాదాన్ని ఇచ్చి అంటున్నాడ రేపు కట్టెలమ్మిన పైనతో మనము కూడా సత్యనారాయణ వ్రతం చేస్తాము అని తలంచి వారిద్దరు కూడా తీర్థ ప్రసాదాన్ని తీసుకుని రాత్రంతా జాగరణ చేసి ఉదయాన్నే లేచి ఆ కట్టెలమ్మేవాడు దరుగను కట్టెలో కట్టేస్తూ మనస్సున దేవా ఈ వ్రతం ఎలా చేస్తాను అని విచారపడను భగవానుడు నమ్మిన వాడిని కాసుట నా లేని వాడి తలపైన కట్టె పుల్లలను శ్రీగంధం చెక్కలుగా మార్చడం వర్తకుడు కట్టె పుల్లలు వేసుకుని 2 వంతుల ద్రవ్య అధికంగా అనిచ్చి రాష్ట్రకేతులు సామాగ్రి బంధువులు తీసుకుని ఇంటికి చేరడం అలుపు పుత పందులు వేయించి భక్తి శుద్ధులతో వ్రతం చేస్తూ ఇతరులచే జరిపిస్తూ మోక్షములకు చేరడం ఇది శ్రీ స్కాంద పురాణే నిర్వాహకండే ఈ సత్యనారాయణ కథాయాం ద్వితీయోధ్యాయ సమాప్తః బలో సత్యనారాయణ భగవానికి నమస్కారం చేసుకోండి. మీకు 3వ అధ్యాయమున పూర్వము ఉల్కామును రాజు సత్యమును పరచు దాన ధర్మము చేయుటను ఒక రోజున రాజుగారు భద్రశ్రీరాజు తీరమున ధర్మభక్తితో కూడుకుని సత్యనారాయణ వ్రతం చేయుటను ఆ సమయమున సాధువు అనుకోబట్టి వ్యాపారంలో పయనిస్తూ గట్ల ఏదో జాతర జరుగుతున్నది బేరకు కలిసి వచ్చినట్టు ఓడలు లాభించడం వర్తకంలో అధిక లాభము గడించడం వచ్చిన వాళ్ళతో రాజుగారు వ్రతం చేయుచున్నదను టెంకాయలు పల పుష్పాలను వ్రతం పూర్తవగానే రాజుగారు నమస్కరించి వినయంగా మహారాజా ఏమి వ్రతము ఎందుకు ఆచరించున్నారు వినగోరు అడిగిన సాధో మా కష్టీశ్వరులు ఇచ్చిన 8వ సంతానం లేదు
అంటే సంతాన కామ్యార్థమై మేము కూడా సత్యనారాయణ వ్రతం చేస్తున్నామని చెప్పగా అప్పుడు ఆ రాజుగారు అంటున్నాడ, అయ్యా మాకు అష్టేశ్వరుడు ఇచ్చిన సంతానం లేదు, అంటే సంతాన కామ్యార్థమై సత్యనారాయణ వ్రతం చేస్తున్నారని చెప్పగా అప్పుడు ఆ సాధు మాకు అష్టేశ్వరుడు ఇచ్చిన ఎన్నో సంతానం లేదంటే సంతాన కామ్యార్థమై మేము కూడా సత్యనారాయణ వ్రతం చేస్తున్నారని చెప్పగా, రాజా మాకు సంతానం లేదు, మాకు సంతానం ఇచ్చినా మేము వ్రతం చేద్దామని చెప్పడం తీర్థ ప్రసాదం తీసుకుని రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి చేరడం, లీలావతికి ఇచ్చి మనకు సంతానం కలిగిన వెంటనే వ్రతం చేద్దామని చెప్పడం తీర్థ ప్రసాదం తీసుకుని రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి చేరడం, లీలావతికి ఇచ్చి మనకు సంతానం కలిగిన వెంటనే వ్రతం చేద్దామని చెప్పడం తీర్థ ప్రసాదం తీసుకుని భర్తతో సుఖించడం, గర్భవతి నవమాసములు మోసి 10వ మాసమున చక్కని కుమార్తెను కనడం, పాపకు కళావతి నామకరణం చేసిన లీలావతి నాదామును సంకల్పించిన కోరిక నెరవేరినదిగాన వ్రతం జరుపుకున్నడిగిన ఆడపిల్ల పుట్టిందిగాన పెళ్లి అనంతరం జరుపుతూ నిర్లక్ష్యం చేసును పెళ్లి కార్యము శుభముగా ముగిసను లీలావతి నాదా మనం సంకల్పించిన కోరిక నెరవేరినదిగాన వ్రతం జరుపుకున్నడిగిన పెళ్లి అనంతరము శుభముగా ముగిసను రాధా మనం సంకల్పించిన కోరిక నెరవేరినదిగా వ్రతం జరిపినడిగిన 16వ 12వ వరకు జరుపుతూ నిర్లక్ష్యం చేసిన ఇంట్లో వారంతా స్వామి మరచి అల్లుడు మామగారితో రక్తసార గురువును బొంబాయి నగరం చేరి వ్యాపారము చేయసాగి లాభాలలో చేరి ఇంటి వద్ద ఉన్న తమ భార్యను మరచి సత్యనారాయణ స్వామి షావుకారులకు శాపమిచ్చను గొమెల్లా కాలవేను జనమెల్లా దొంగలు కాలేసి భాగ్యుల వారి విలేకపోయి లీలావతి వ్యాధితో మంచాలను కళావతి వృక్షమెక్కి దొరికిన దాంట్లో తల్లి పెట్టి తన ఆకలి మాను కూర్చుండెను. రక్తసారపురమును చంద్రకేతుని రాణి భవనంలో బాహ్య దొంగలు ప్రవేశించి ద్రవ్యం తస్కరించి రాజపట్నం కనిపించి వెళ్ళసాగి బట్లవరా దొంగిలించిన వారు మా ఎదురుండే దాడుచున్నాడు వెంబడించి వ్యాపారుడు నిద్రావస్థలో నుండి తస్కరుడు వారు తన మాటపెట్టి మాయమేరి రాజభటులు మీరే ఆ దొంగలు వారు బంధించి ద్రవ్యం మోహించి రాజుగారి సమక్షానికి అనుమతి పెట్టి దీనికి సంఖ్యలు దిగించి కారాగార పట్టణాలు పట్టణా ప్రకారమే జైల్లో పెట్టి ఇంటి వద్ద కళావతి బ్రాహ్మణ గృహపల్లి అమ్మ ఆకలితో బాధపడుతున్నా మాకు పట్టడు అన్నం పెట్టించని కోరడు. ఆ ఇంటి బిడ్డ కళావతి నేను మా ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ జరుగుతున్నది అవ్వరకు వేచి ఉన్నాను. సరిపోవు అన్నంలో కొంత ప్రసాదము ఇచ్చిన పలికిన వెంటనే వ్రతమున కావలసిన పూలమాలను కట్టించడం తీర్థ ప్రసాదం తీసుకుని రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి చేరడం. లీలావతి కుమార్తెను చూసి ఇంత రాత్రి వరకు ఎచ్చట వెళ్ళావు, ఈ భర్త తండ్రి ఇంటి సమక్షంలో ఏ పాము చెట వెళ్ళావు ఏమో, నా కడపలో కాలు పెట్టు గుర్తించగా కళ్ళ వెంట నీళ్ళుగా చుండగా అమ్మ ఏ దుర్బుద్ధితో వెళ్ళలేదమ్మా, బ్రాహ్మణి ఇంట సత్యనారాయణ స్వామి పూజ జరుగుతున్నది అమ్మవారికి వేచి ఉండి సరిపోవు అన్నము తీర్థ ప్రసాదం తీసుకొని వచ్చానమ్మా అని చెప్పడం. వెంటనే వ్రతం చెప్తూ వచ్చి బిడ్డ కళావతి ఈ తీర్థ ప్రసాద మహిమతోనే నీవు నా కడుపున పుట్టి తల్లి అని శోకించను. ఏ దినముందో మమ్మల్ని క్షమించి మా అపరాధం మన్నిపెడము, నా భర్తను వాళ్ళని త్వరగా ఇల్లు చేర్చుము, నీ వ్రతం చేద్దామని మొరపెట్టుకున్నాను. ఆ దయా సముద్రుడైన నారాయణమూర్తి వెంటనే చంద్రకేతురాజు స్వప్నంలో కనిపించి ఏ పాప వెళ్ళిన వయస్సులను నీ జైలు ఉంచావు, వారు ఏ దొంగతనం చేయలేదు, ఇదంతయు నా మాయ వల్ల జరిగినదే కనుక బంధ విముక్తులైన ద్రవ్యం వారి ఆ భగవాన్ని ఏమాత్రం మరొకూడని చెప్పి మంగళ వాయిద్యాలతో ఊరి వెలుపల వరకు సాగరంపెను. ఇది శ్రీ స్కాంద ప్రాణే దేవాఖండే సత్యనారాయణ స్మృత కథాయాం తృతీయోధ్యాయ సమాప్తః. బోలో సత్యనారాయణ భగవాన్ కీ జై.
ఓం తత్సవితుర్వరేణ్యర్భగో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనవ్యో ధానేతి ఏకదా నీళ్ళు విప్పి చేపించండి సమ్రాజు విరాజించాల్సిన గృహే రాష్ట్రస్థితాం పరిపాతగా ఆనందకరపూర్వకంగా నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇది భయం లేకయే మన దేశం చేరవచ్చును. ఓ సన్యాసి, మా ఓడల ఎంతో ధనమునుండ భ్రమించితివి, అంటే ద్రవ్యం మా వద్ద లేదు. లతా పుష్పములే కలవని అసత్యమానది. సన్యాసి, సత్యం భవతు తేజ, మీ నోట పలికింది సత్యముగాక వెళ్ళను. నీటిలో నావలు తేలియాలని గమనించి ఒడ్డును నాపి కలపను తెరచుడగా ఆకులు తీగలు నిర్మించను. షావుకారులు క్రిందపడి మోర్చుంది. తెలివి వచ్చినాడు మామ మనకు ఒప్పించిన సన్యాసి, ఉప మహాత్మే ఉంటాడు. అతని పాదపడి శరణమైన మన సొమ్మును పొందదము. లేనిచో ఆత్మహత్య శరణమని అరణ్యమంతా వెదకసాగి దయగల స్వామి చుట్టుపక్కల కనిపించను. దేవా తమ దర్శన భాగ్యం వల్ల మా పాపం వల్ల తొలగి పొలి త్రమే సేవించి ఓ వర్తములారా నా ఎదుటని అసత్యమాడి ఇంటి అపరాధుడైతురి. ఇప్పటికైనా జ్ఞానం కలిగి నా వ్రతం చేయండి, మీ ధర్మం పొందగలరని అంతర్ధానములను కలలు తెర చూడగా నావల పక్కనే నుండి తాళాలు తీసుచుడగా ధర్మ సమృద్ధిగా ఆనందంతో వ్రతం జరిపిన వారై ప్రసాదమును పంచుచు వారి నగరము సమీపించి దూతతో వారి దాక లీలావతి వర్తమానం చేసి సేవకుడు నగరం నోటికి వెళ్ళి అమ్మ నీ భర్తారుడు ఊరి చేరువకు వచ్చినారమ్మా అని చెప్పడం కూతురుతో నేను మీ తండ్రిని చూడ వెళ్ళిస్తున్నానని పరుగు తీసును. కోపించిన స్వామి కళావతి భర్తతో సహా నీటిలో నావలు ముంచి వేసను. తన భర్త ఎక్కిన కూడా నీటి కూడా చూచున్నది. దుఃఖమున పతితో సహగమనం సిద్ధపడను. రేతో నారాయణుడు కళావతి లక్ష్మణ ఆకాశవాణి కళావతి నీవు సత్యనారాయణ వ్రతం చేస్తుంది కానీ తీర్థ ప్రసాదం వదిలిపెట్టి వచ్చింది. దాని ఫలితమే నీ భర్త ఎక్కిన కూడా నీట పడుతుంది. ఇంటికి వెళ్ళి పూజ చేసుకోవలసిన నీ భర్తను ధనాన్ని పొందగలమని చెప్పను. ఇంటికి వెళ్ళి పూజ పూర్తి చేసుకుని నదీ తీరంలోకి చేరను. భర్త ఎక్కిన కూడా వచ్చును చూచి భర్తను తండ్రిని తీసుకుని శీఘ్రంగా గృహములకు చేరడం. ఇది ఏకాదశి పౌర్ణమిని చేయిస్తూ ఇతరులచే జరిపిస్తూ మోక్షములకు చేరడం. శ్రీ స్కాందపురాణే దేవాఖండే సత్యనారాయణ చతుర్థోధ్యాయ సమాప్తః. బోలో సత్యనారాయణ భగవానికి ఆయన ఆనందకర్పూర మంగళ నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్దిదాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. మోక్షమును ప్రసాదించే ఈ కథ చెప్పుచున్నాను వినండి. కాశీ పట్టణమున తుంగధ్వజుడు రాజుగారు ప్రజలు కన్నబిడ్డలుగా చూచు రాజ్య పరిపాలన చేసిండును. ఒక రోజున రాజుగారు రాజ్యంలో కొలువు తీరి ఉండగా సామంతరాజులు వచ్చి రాజా మనం వేటకు వెళ్ళక వేటకు కావాలి కదా కల్పేసాడు. దాంట్లో మనం వేటకు వెళ్ళక చాలా రోజులైందని తలంచి సామంతరాలతో కలిసి అడవిలోకి వెళ్ళి మేకప్పుడుగాలను హతమార్చి చుట్టూ మీద కూర్చుని దర్పిక తీర్చుకుంటూ ఉండగా అచట పశువులు కాచే పిల్లలు సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ ఉన్నారట. అయ్యా రాజుగారు వచ్చారు కదా అని తలంచి వారికి తోచిన కందమూలాలను తీర్థ ప్రసాదాన్ని రాజుగారు ఎదురుపెట్టి వారి సందర్లో జరగడం వారేది. నేను అనామకుల చేత ఈ అనామకుల చేత తీసుకోవడం తప్పుగా భావించి ఆ రాజుగారు గుర్రము పైనకి పట్టణం అడుగు వేయగానే ఒక మాయదూత వచ్చి రాజా ఏమి ఆశ్చర్యం జరిగినదో కానీ మీరు రాజ్యాన్ని అడవిలోని వెళ్ళగా
మీ రాజ్యము శ్రీ సంపదలు పర్ణాదులు పాలైనాయి అని చెప్పగా ఆ రాజుగారు భయ భ్రాంతులకు లోనయ్యి అడవిలో తిరుగుతూ ఉండగా ఒక రోజున సత్యనారాయణ స్వామి పశుపా పరివేశంలో వచ్చి ఓ రాజా నిలకుండా అడవిలో తిరుగుతూ ఉన్నావు, కారణం ఏమిటగా అప్పుడు ఆ రాజు అంటున్నాడ, అయ్యా ఏమి ఆశ్చర్యం జరిగినదో కానీ నేను అడవిలోనికి రాగానే నా రాజ్యాన్ని సిరి సంపదలు పరరాజుల పాలైనాయి, అందుకని నేను అడవిలో తిరుగుతూ ఉన్నానని చెప్పగా అప్పుడు ఆ రాజుగారు అంటున్నాడట, పశుపా పరివేశంలో ఉన్న సత్యనారాయణ స్వామి అంటున్నాడట, రాజా నీవు సత్యనారాయణ చేస్తూ ఉండగా తీర్థ ప్రసాదం స్వీకరించకుండా వెళ్ళినావు కాబట్టి ఇటు అపవాదుల పాలైనావు, ఇప్పటికైనా సరే నీవు సత్యనారాయణ వ్రతం చేసి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళు, నీ రాజ్యాన్ని సిరి సంపదలను మళ్ళా ప్రసాదిస్తాడని చెప్పగా అప్పుడు ఆ రాజుగారు తన తప్పిదాన్ని తెలుసుకొని క్షమించమని సత్యనారాయణ స్వామిని వేడుకొని అడవిలోనికి వెళ్ళి పశుపాపనలతో భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకున్నాడట. తీర్థం తీసుకుని రాగా మళ్ళా మాయదూత వచ్చి, రాజా ఏమి ఆశ్చర్యం జరిగినదో కానీ మన రాజ్యము సిరి సంపదలు మనకు ఇచ్చి వెళ్ళిపోయినారని చెప్పగా అప్పుడు ఆ రాజుగారు అంటున్నాడ, ఏమి ఆశ్చర్యం సంతోషం చెంది ఆ రాజుగారు తన రాజ్యానికి వెళ్ళి తన 100 మంది తనయులతో కోడళ్లతో కలిసి ఇతరులతో జరిపిస్తూ మోక్షములకు చేరను. ఈ వ్రతం యొక్క ఫలశ్రుతి అనగా ఈ వ్రతకథను విన్న వారికి, చదివిన వారికి, సత్యనారాయణ వ్రతం చేసిన వారికి జయము పొందగారు. ఎప్పుడెప్పుడు భక్తి వృత్తులలో అప్పుడే వ్రతమాచరించవచ్చును. శ్రీ విష్ణుమూర్తి చెప్పగా స్వామి ఎన్నో అవతారములు ఎత్తినాడు, ఎన్నో రూపములు ధరించాడు. ఒకరి ఆత్మ శ్రీరామునిగా, మరికొందలో మనస్సులో సత్యనారాయణ పేరుతో వెలిగి వారి కోరికలు తీర్చడం చెప్పను. నారద ఇది ముమ్మాటికి సత్యము ఉపదేశించినట్లు సూత మహాముని శౌనకాది మహామునులకు బోధించును. ఇది శ్రీ స్కాందపురాణే దేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం శ్రీ సత్యనారాయణ వ్రతకథాయాం పంచమోధ్యాయ సమాప్తః. గురు సత్యనారాయణ భగవానికి నమస్కారం చేసుకోండి. నమాసిత సత్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం నమాసిత.
పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. అక్షతలు తీసుకోండి. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, హుతాశన యత్కృతత్తు మయాదేవ పరిపూర్ణం తదస్తుమే అనేన ప్రాతకాల రమాసహిత సత్యనారాయణ వ్రత పూజాం అహం కరిష్యే. చేతులకు ఇచ్చి ఆ చెప్పులో ఉన్న తమలపాత్రలు వెళ్ళిపోయింది, పక్కకు వదిలిపెట్టాను. ఎస్ఎస్ ప్రత్యాగ రామో తమ పూజాదిషు న్యూనం సంపూర్ణతామ్యాదిజోం ఎస్ఎస్ ప్రత్యాగ రామో తమ పూజాదిషు. వీటిని పట్టుకోండి. ఎస్ఎస్ ప్రత్యాగ రామో తమ పూజ అక్షతలేసి నమస్కారం చేసుకుని ఎల్లప్పుడూ మాకు ఇట్లే కలుగు స్వామిని దండం పెట్టుకోండి. మా బియ్యం కూరగాయలు ఏమైనా ఇస్తారా? తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. రాగ సుగంధ కృష్ణ గోవింద గోపీ యవ్వన పుష్పమిళింద లీలా మకరంద శ్రీ బృందావన మోహన మురళీ రవళీ రసకంద రారా గోకుల నంద ముకుంద రారా కరివరద రాధా మానస రాగ సుగంధ కృష్ణ గోవింద గోపీ యవ్వన పుష్పమిళింద లీలా మకరంద మంచిని పెంచే మధుమయ హృదయ వంచన తుంచే వరగుణ వలయ మమతను పంచే సమతా నిలయ భక్తిని ఎంచే బహుజన విజయ మాయా ప్రభవా మాధవ దేవా మహిమా విభవా మధుభావా శ్రీకృష్ణ మా కృష్ణ నీపైనా రాధా మానస రాగ సుగంధ కృష్ణ గోవింద గోపీ
पुष्पमिलिन्द लीला मकरन्द ధర్మము తరిగి నలిగిన వేళ చెరలో చేరిన ఓ యదువీరా కళగా సాగే కరుణాధార పరమై వెలిగే వరమందార పదములు చూపే పరమోధార భారము నీదే భాగ్యకరా శ్రీకృష్ణ మా కృష్ణ నీపైనా రాధా మానస రాగ సుగంధ కృష్ణ గోవింద గోపీ యౌవన పుష్పమిలింద లీలా మకరంద శ్రీ బృందావన మోహన మురళీ రమళీ రసకంద రారా గోకుల నందము బృంద రారా కరివరదా सदा पालय सारसाक्षि सदा पालय सारसाक्षि सदा पालय सारसाक्षि समान रहित समान रहित मोहनांगी सदा पालय सारसाक्षि समान रहित समान रहित मोहनांगी सदा पालय सारसाक्षि समान रहित मोहनांगी सदा पालय
రామచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే
మెరిశాడే తన వారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే స్వామి అంట స్వామి కాదు డుంగు స్వామి డుంగు మామ అనమంటే డుంగు మామ అనాలంటే కాదు డుంగు స్వామి అంట బరువిక తేలిక పడలే ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుండే కలకున్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్ని మరిచేది మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే ఈమెన్ ఫోటో తీసి ఈమె లేచిపోతుంది అక్కడి కట్ట చూడాలి అందరూ పట్టుకోండి మీరు పడుతున్నారు అక్క పట్టుకోలేదు పట్టుకోండి అందరూ పద్మ ఇక్కడ చూడు పద్మ అంటే మాత్రం మంచిది ముందే కృష్ణమా మీనే ఉండు అందరు పోజులో ఉన్నాయి కదా ప్రస్పెత్తాం శ్రీరాముల మఠము చూసి వద్దమా పీటలే శ్రీరాముల మఠము చూసి వద్దమా వడివాడి రామునిల్లు వంగడాయన వడివాడి రామునిల్లు వంగడాయన సీతాదేవి మోకమెంత చిన్నవాయన సీతాదేవి మోకమెంత చిన్నవాయన పగడాల వమని గుందల పీటలేతమా పౌడాల వమని గుందల పీటలేతమా పీటలే శ్రీరాముల మఠము చూసి వద్దమా పీటలే శ్రీరాముల మఠము చూసి వద్దమా వడివాడి రామునిల్లు వంగడాయన వడివాడి రామునిల్లు వంగడాయన
సీతాదేవి మోకమెంత చిన్నవాయన సీతాదేవి మోకమెంత చిన్నవాయన. బేబీ పాడు దబ్న ఏ వస్తాయి పాడు మీకు బేబీ పాడుతుంది పాడు బేబీ. సుస్మిత పాడు అక్కకొచ్చు పాటలు. ఏ ఈ పిండి కూడా వస్తాయి. సాయంకాల సమయములో ఏదో మరి ఏం చేస్తావు? పాటనా కాదా? ఇక వాళ్ళని మాడి అట్లా అమ్మోడు పాడు సాయంత్రం కాలం మంగళం ఒకటేంద్రాయ మందహాసదాస పోషికాయ వాసవాది సర్వదాయ మంగళం చారు కుంకుమే కోట చందనాన్ని చర్చితాయ సారకటక శోభితాయ భూరి మంగళం లలిత రత్నాయ తులసికిలాయ జలదృశ్యాయ దేహ మంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రవాహనాయ అండజావాహితాయ అతుల మంగళం రాజవిమల రూపాయ వివిధ వేదాంత వేదాయ జలజ సద్గురువాయ దేహ మంగళం. మొత్తం నువ్వే పెట్టాలి లోపల.
मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण ఓసోసి అమ్మాయి నచ్చాడా అబ్బాయి లేటేటి మోగించాలింకా గట్టి మేళం డోలు సన్నాయి పిల్లాడే నీకు డింటకు 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 డింటకుదా మాట్లాడకుండా జంటకు 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 జంటకుదా నిన్న మొన్న ఎన్నెన్ని వేషాలేసినా ఇవాళ నుంచి నువ్వు చేసే కిండాలు చెల్లేనా డింటక 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 డింటకదా మాట్లాడకుండా జంటకు 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 జంటకుదా ఊరూరి అమ్మాయి నచ్చిందా అమ్మాయి ఈ మంత్రం వేసావు గాని బుగ్గలు రెండు ఎరుపెక్కేశాయి ఈ పిల్లి నీకు డింటక 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 డింటకదా మాట్లాడకుండా జంటకు 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 జంటకుదా టీనేజీ కాలేజీ క్రేజీ రోజుల్లో నా పిల్లే పడలేదా వాళ్ళందరికన్నా ఈమె నచ్చి మనసే రాసిచ్చావా ఈ సరదాలు ఏ ఆటంకాలు నీకే రాక లైఫే గడిపేలా కలిసి ఉండాలంట మీ జంట నీదే పూచిల్లేరా డింటకు 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 డింటకుదా మాట్లాడకుండా జంటకు 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 జంటకుదా మంచోడంటూ చూపేనే కాబోయే మొగుడే డింటకు 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 డింటకుదా మాట్లాడకుండా జంటకు 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 జంటకుదా పిల్లాడే నీకు డింటకు 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 డింటకుదా మాట్లాడకుండా జంటకు 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 జంటకుదా मुंडा थोड़ा ऑफ बीट है पर कुड़ियां दे नाल बहुत स्वीट है मुंडा थोड़ा ऑफ बीट है पर कुड़ियां दे नाल बहुत स्वीट है ढोंगी सा ये बड़ा ढीठ है वायरल हो गया ये ट्वीट पर फूल वूल करने में कूल तू
आजा मारे आलू बड़े करार करमना लालू बड़े करारे चढ़ चढ़ के चौबार करमना स्वीटू आजा मारे मुंडे पेलेंटी मेरे लिए हो गए सेंटी तेरे लिए हो गए सेंटी तेरे लिए हो गए सेंटी तेरे लिए मैं सेट हूँ इस बात की पर फूल फूल करने में कूल तू बड़ी तेज कटारी है सहरा बांध के कूद फांद तुझे ले जाना इस बारी है नचते हैं सारे रंग मिल के आजा हिल डुल के ले सारे के सारे ना सारे नचते हैं सारे रंग मिल के आजा हिल डुल के ले सारे के सारे ना सारे खजमानू खाने పాట పాడుకుంటా డాన్స్ చేయాలి పాట పాడుకుంటా రండి పాట పాడాలి ఓకే 1 2 3 ఏ పాట వస్తుంది చెప్పండి. అది పాట
వెనక్కి రా జల్దీ. మందు వస్తలే కానీ మందు వస్తలేదు, పెక్క పెక్క వస్తలేదు. ఖాళీగా వాటర్